నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మన భారతదేశం అమెరికా రష్యాతో పోటీ పడుతుంది, దూసుకుపోతుంది. ఇప్పుడు అలాగే మన భారతదేశంలో హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. ఇక్కడ మనము ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసిందో గ్లోబల్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి స్టాల్స్ ని రోబోటిక్స్ స్టాల్స్ దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నాము వెనకాల మన దగ్గర సాధ్యం కానట్టు ఏది లేదు భారతదేశంలో అన్నట్టు ఒక మిషన్ అయితే చూస్తున్నాం. రోబోటిక్స్ ద్వారా తయారైంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? అరుణ్ కుమార్. ఏంటి ఇది? ఇది వచ్చేసరికి వెల్డింగ్ రోబోట్ అండి. ఇది మనకు స్కిల్ఫుల్ పర్సన్స్ కోసం తయారు చేయడానికి, రోబోట్ ఆపరేటర్స్ తయారు చేయడానికి అని చెప్పేసి మనకు ఒక వెల్డింగ్ రోబోట్ అండ్ పిక్ అండ్ ప్లేస్ రోబోట్ అనేది ఐటీఐ కాలేజ్ లోపల ఇన్స్టాల్ చేయడం జరిగింది. అది ఒక ఐటీఐ కాకుండా మొత్తం 65 ఐటీఐ కాలేజ్ లోపల ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. సో దీని లోపల వచ్చేసరికి ఏంటంటే ఈ వెల్డింగ్ రోబోట్ స్పెషలైజేషన్ ఏంటంటే మనకు ఏ పొజిషన్స్ లో కావాలన్నా 1G కానీ 2G కానీ 3G కానీ 4G కానీ 5G కానీ 6G కానీ ఏదైనా వెల్డింగ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి టోటల్ 6 యాక్సిస్ లో ఉంటుంది. దీనికి అడిషనల్ యాక్సిస్ లోపల 9 యాక్సిస్ చేశారు. సో ఎలాంటి వెల్డింగ్ పొజిషన్స్ లో అయినా కొట్టొచ్చు, వెల్డింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇదే మనకు ఓన్లీ ఎండ్ ఎఫెక్టర్ చేంజ్ చేసి దీన్ని మల్టీపర్పస్ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఎండ్ ఎఫెక్టర్ అండ్ కంట్రోలర్ లోపల కమాండ్స్ చేంజ్ చేసుకొని దీన్ని పిక్ అండ్ ప్లేస్ రోబోట్ గా చేయొచ్చు, అండ్ పెయింట్ షాప్ రోబోట్ లో కూడా చేయొచ్చు. యాజ్ పర్ మన పెయింట్ షాప్ రోబోట్ లోపల ఎలా ఉంటుంది అంటే పెయింటింగ్ దానికోసం అని చెప్పేసి మన ఆటోమొబైల్ సెక్టర్స్ లోపల మాన్యువల్ కాకుండా పెయింట్ చేయడానికి రోబోట్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. సో అలా ఇండస్ట్రీస్ లోపల వాటిని ఆపరేట్ చేసే మెషిన్ ఆపరేటర్స్ తక్కువైపోతున్నారు. సో దానికోసమని 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఐటీలో రిక్రూట్ చేసుకున్నప్పుడు ఇండస్ట్రియల్ రోబోటిక్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ అని చెప్పేసి ఒక కోర్స్ న్యూగా ఇంప్లిమెంట్ చేస్తారు. సో దాని లోపల ఏంటంటే మనం ఇలాంటిది రోబోట్స్ని ఎలా ఆపరేట్ చేస్తాం అనేది 1 year కోర్స్ ఇస్తారు. సో ఆఫ్టర్ 1 year హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఓన్లీ అరౌండ్ 800 hours హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది స్టూడెంట్స్. సో వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు రోబోట్స్ని ఏ విధంగా అయినా వాళ్ళు టీచ్ చేయడానికి ఈజీగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి సైక్లిక్ రిపిటేషన్ ఎలా పెట్టాలి, ఎలా దాన్ని వెల్డింగ్ ఆపరేషన్ చేయాలి, ఎలా పిక్ అండ్ ప్లేస్ ఆపరేషన్ చేయాలి అనేది పూర్తిగా నేర్చుకుంటారు. సో ఇలాంటి స్కిల్ఫుల్ పర్సన్స్ని ఈజీగా ఇండస్ట్రీ అడాప్ట్ చేసుకుంటారు. సో దానికోసం ఇండస్ట్రీ అడాప్టేషన్ స్కిల్ఫుల్ పవర్స్ పెంచడానికి ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ అనేది నేర్పిస్తున్నాం. సో ఓవరాల్గా ఏటీసీలో 6 కోర్సెస్ స్టార్ట్ చేశారు కొలాబరేషన్ విత్ టాటా టెక్నాలజీస్. సో దాని లోపల మనకి ఏంటిదంటే ఒకటి సిఎన్సి, ఇంకోటి వచ్చేసరికి రోబోటిక్స్, అది కాకుండా బీడీవీవీ అని ఉంటుంది. బీడీవీవీ అంటే బేసిక్ డిజైన్ అండ్ విజువల్ వెరిఫైర్ ఉంటుంది. అది కాకుండా ఎంపీసీ అని ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్. మనం స్కాడా కానీ హెచ్ఎంఐ కానీ అలాంటి డిఫికల్ట్ కోర్సెస్ బీటెక్లో కూడా ఇప్పటికీ స్టార్ట్ చేయని కోర్సెస్ ఇక్కడ ఐటీఐ లోపల స్టూడెంట్స్కి 1 year 2 years లోపల నేర్పించి పంపిస్తున్నాం. సో ఓన్లీ పర్టికులర్గా 1 కోర్స్ తీసుకుంటే ఆ కోర్స్ సంబంధించి టోటల్గా నేర్పించేసి పంపిస్తున్నాం అన్నమాట. సో అలా చేయడం వల్ల యూజ్ ఏంటిదంటే ఇండస్ట్రీలో రిక్రూట్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇదే వెల్డింగ్ మనం చేయడానికి, ఇప్పుడు చేస్తున్న ఈ వెల్డింగ్ పొజిషన్ చేయడానికి మనం lakhs of rupees ఖర్చు పెడతారు ఇండస్ట్రీస్లో. అది మనం ఆల్రెడీ ఇక్కడ నేర్పించి ఎలా ప్రోగ్రామ్ చేయాలో నేర్పించిన స్టూడెంట్స్ మళ్ళీ ఈజీగా రిక్రూట్ చేసుకొని డైరెక్ట్గా ప్రోగ్రామ్ రన్ చేసుకొని చేసుకోవచ్చు. ఫారిన్ డెలిగేట్స్ వచ్చారు కదా, ఇవి చూసారు కదా, ఏమన్నారు ఫారిన్ డెలిగేట్స్? దే ఆర్ ఇంప్రెస్డ్, దే ఆర్ వర్కింగ్ విత్ ఎక్స్. సో వాళ్ళు కూడా ఏంటి అంటే ఇలాంటి ఆపరేటర్స్ మనకు ఉంటే బెటర్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇలాంటి స్కిల్ఫుల్ పర్సన్స్ ఎంత ఎక్కువ అయితే మనకు అంత ఈజీగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ పక్కన మనకు టామ్కామ్ అని చెప్పేసి కూడా ఉంది, వాళ్ళ నుంచి మనకు అవుట్ ఆఫ్ లోపల ఫారెన్ డెలిగేట్స్ పంపించడానికి ఈజీగా ఉండడానికి చూస్తుంది. రోబోటిక్స్ అంటే చాలా మంది ఆలోచిస్తారు అది పెద్ద చదువు లేకపోతే అది పాసిబుల్ కాదు అని. మన గవర్నమెంట్ రోబోటిక్స్ అనేది ఒకటి ఉందా అలాంటిది సిస్టమ్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో? రోబోటిక్స్ ఇప్పుడైతే మన దాని లోపల ఇండస్ట్రీ టెక్నీషియన్ గా తయారు చేస్తున్నమాట. రోబోట్స్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. సో మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేసే చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ ఆపరేషన్ ఎవరు చేస్తారు? సో ఆపరేషన్ చేయడానికి ఆపరేటర్స్ కావాలి. సో ఆపరేటర్స్ స్కిల్ఫుల్ కావాలి అంటే వాళ్ళకు కనీసం ఆపరేట్ చేయడానికనే రావాలి. సో చాలా దానికోసం ఆల్రెడీ మన 2 years నుంచి రన్నింగ్ లో ఉన్నాయి. 1 year నుంచి ఆల్రెడీ ఫుల్ ప్రెజర్ గా 1 year బ్యాచ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు 2nd year బ్యాచ్ కూడా ఈ టైం వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ దానిపైన వర్కింగ్ అనేది ఈజీగా చేస్తున్నారు. సో వన్స్ ఈ దాని మీద ఆపరేటింగ్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఏ మిషన్ పైన ఆపరేట్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఎందుకంటే వాడికి కమాండ్స్ అనేది ఐడియా వచ్చేస్తుంది. 1 year లోపల కమాండ్స్ ఐడియా ఉంటే వాడు ఏ మిషన్ కైనా ఈజీగా చేయడానికి వస్తుంది. సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది దీనికి, బట్ మనం మాక్సిమం సాఫ్ట్వేర్ కాకుండా మనం ప్రాక్టికల్ గానే చేస్తాం. సో ప్రాక్టికల్ గా చేయడం వల్ల వాడికి అది అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది అన్నమాట. మెషిన్ నుంచి మనం ఈజీగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. సో అది చేయడానికి అని చెప్పేసి మనకు 800 hours చెప్పాను కదా, 800 hours మనం మాక్సిమం మెషిన్ పైనే గడుపుతాం స్టూడెంట్స్కి. సో వాళ్ళు హ్యాబిచుయేటెడ్ అయిపోతారు.